2025 విశ్వవసునామ సంవత్సరంలో మకర రాశి వారికి ఎలా ఉంటుంది? మకర రాశి వారికి 8 ఆదాయం 14 ఖర్చు, రాజ్యపూజ్యం 4 అవమానం 5. వీరికి ఈ మకర రాశి వారికి శని దోషం పోయింది. 7.5 సంవత్సరాల శని పీడంతా పోయింది. కాబట్టి అనుకున్న పనులు పూర్తవుతాయి, ప్రారంభమవుతాయి. అనుకున్న పనులు గతంలో కన్నా ఇప్పుడు వేగంగా జరుగుతాయి. అనుకున్న పనులు ఖచ్చితంగా నెరవేరే అవకాశం ఉంటుంది. స్థలాలు కానీ ఇల్లులు కానీ అమ్ముకొని కొత్త నూతన గృహ యోగాలు, అంటే కొత్తగా ఇల్లు కొనటమో లేదా పెళ్లి చేయటమో, ఏదో మంచికి గతంలో సంపాదించిన డబ్బు ఖర్చు పెట్టడం లేదా స్థలము ఇల్లు అమ్ముకోవడం, ఆ వచ్చిన డబ్బుతో మంచికి ఖర్చు పెట్టడం అనేది తెలుస్తుంది. ట్రాన్స్ఫర్సు ప్రమోషన్సు తప్పకుండా లభిస్తాయి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే వీరికి ఈ సంవత్సరం అంటే ఎక్కువగా ఈ రాహు కుటుంబ స్థానంలో, ఇక్కడ శని పోయిందయా అని ఆనందంగా ఉందాము అంటే కుటుంబ స్థానంలోకి రాహు రావటం అదొక దోషం. మాట కుదరకపోవడం, ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, విపరీతంగా అందరినీ నిందించడం, అందరితో మాటలు పడడం, మీరు కష్టపడ్డా ఇతరులు మిమ్మల్ని ఏదో ఒకటి అనటం, కోపం 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 ఎక్కువగా ఈ సంవత్సరం కోపంతో ప్రయాణం చేస్తారు మకర రాశి వారు. అలాగే మకర రాశి వారికి గురువు మకరం, కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం